హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా ఇంటి రెసిపీ వచ్చేసి బచ్చల కూర పప్పు. 50 గ్రామ్స్ వరకు కందిపప్పు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఫ్రెష్గా కడిగి వాటర్ పోసుకుందాం. ఓకే అండి, డబుల్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కాస్త పసుపు, బచ్చల కూర మనం కడిగి ఫ్రెష్గా పెట్టుకున్నాము ఒక 3 కట్టెలు. ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఒక 3 to 4 విజిల్స్ వరకు దీన్ని ఉడికించుకోవాలండి. ఇలా కూర మునిగేంతగా వాటర్ తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు క్లోజ్ చేసి 3 to 4 విజిల్స్ ఇప్పుడు దీన్ని ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల మనం ఇప్పుడు కూరకి పోపు పెట్టుకుందాం. కాస్త ఆయిల్ వేసేసి ఒక 2 టేబుల్ స్పూన్ చాలండి. కాస్త జీలకర్ర, ఆవాలు వేయాలి. అవి వేగాక ఇప్పుడు మనం కాస్త పచ్చిమిరము ఇలా కోర్స్గా దంచి దీంట్లో వేసుకోవాలి. డైరెక్ట్గా పప్పులో వేస్తే పచ్చివాసన వస్తుంది, పోపులో వేస్తే మంచి వేగుతుంది కారం. తర్వాత కాస్త ఇంగువ, కరివేపాకు, ఇందులోని కాస్త సాల్ట్ వేయాలి. మీ టేస్ట్ తగ్గట్టుగా తీసుకోండి ఉప్పు కారాలు. మేము మీడియం తింటాము, మేము మీడియం వేస్తాం కాస్త. ఓకే అండి, ఇప్పుడు మనం ఇందులో చింతకాయ వేస్తేనే బాగుంటుంది. చింతకాయ రసం ఉడికించి ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో వేసేయాలి. పెరుగుచ్చు కాస్త మరిగించుకోవాలి. ఇది మరిగిన తర్వాత పప్పులో యాడ్ చేసుకోవాలి. అంతే, తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిస్తే పప్పు రెడీ అయిపోతుంది. ఓకే అండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బాగా మెత్తగా మెదుపుకొని ఆ చింతకాయ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉడికించాలి. కూరకు పెట్టాలి పులుపు. అంతే అండి, బచ్చల కూర పప్పు రెడీ. చాలా బాగుంటుంది. ఇది క్యాప్సికమ్ మంచి గుత్తి పెట్టి ఫ్రై చేసి అది నంచుకొని తిన్నా బాగుంటుంది. కాకరకాయ కూడా వాటర్లో బాగా ఉడికించేసి ఉప్పు కారం అప్లై చేసి దాన్ని కూడా నంచుకొని తింటే బాగుంటుంది పప్పులోకి. చల్ల మెత్తకాయలైనా బాగానే ఉంటాయి. ఒకసారి అయితే మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, వేడి వేడి బచ్చల కూర పప్పు రెడీ. డెఫినెట్గా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మా ఇంటి స్టైల్ మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.